పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వందలాదిగా చేరుతున్నారని పంత నానాజీ అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చింతకాయల శ్రీను తన అనుచరులు 300 మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరందరినీ కూటమి అభ్యర్థి పంత నానాజీ పార్టీ కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ చింతకాయల శ్రీను మాట్లాడుతూ వైసీపీలో మత్స్యకారులకు గుర్తింపు లేదని, 5 ఏళ్లుగా ఏ ఒక్క పని చేయలేదని అన్నారు. ప్రజలకు మేలు చేయాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలన్న ఉద్దేశంతో తను తగ్గించుకుని 21 సీట్లకే పరిమితమై అనేక మంది నాయకులు సీట్లు ఆశించిన వాళ్ళతోటి మాటలు అనిపించుకుని కూడా 11 సీట్లు బీజేపీకి కూడా ఇచ్చి రేపొద్దున మీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసేసింది. ఈ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతో తను త్యాగం చేసుకున్న విధానాలు ఎన్ని చూసి ఇవాళ ఈ యువత పెద్దలు అందరూ మత్స్యకార సొసైటీ నుంచి పెద్ద ఎత్తుగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు చింతకాయల శ్రీను ధన్యవాదాలు తెలియజేస్తాను. గారికి అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే మీరు మా కుటుంబంలో జాయిన్ అయినట్టే లెక్క. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు. మా కుటుంబానికి ఎలాగైతే మంచి చెడ్డ వస్తే మేము నిలబడతాం, అలాగే మీ అందరికీ కూడా ఏ మంచి చెడ్డ వచ్చినా ఖచ్చితంగా చివరి దాకా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ